బాగా బతకడం అంటే బాగా డబ్బు ఉండటం, హోదా ఉండటం, ఇంకా ఏవో చాలా 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 ఉంటాయి కదండీ! ఇవన్నీ ఉండటం అనుకుంటారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. మనసారా నవ్వుకోవడం, కంటి నిండా నిద్రపోవడం. ఈ 2 ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, అదృష్టవంతులు అంటానండి. నేనైతే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. సరే మనసారా నవ్వడం వల్ల ఏంటి ఉపయోగం? మనసారా అంటే గుర్తుంచుకోండి. ఇది కాదు నవ్వంటే. నవ్వు మనసు లోపల నుంచి రావాలి. పక్క పక్క పక్కమని నవ్వుతూ ఉంటారు చూడండి. అది ఇంకా సూపర్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఒత్తిడి. విపరీతమైన ఒత్తిడితో అందరం బాధపడుతున్నాం కదా! తెలుసో తెలియకో ఇంట్లోనో, ఆఫీస్‌లోనో అన్ని చోట్ల గూడా. స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయండి. కార్టిసాల్ అని చెప్పి ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. ఆ స్ట్రెస్ హార్మోన్ ఎంత బాగా నవ్వుతూ ఉంటే అంత బాగా దూరంగా ఉంటుంది. మన దగ్గరికి రాకుండా ఉంటుంది. సో, నవ్వటం అలవాటు చేసుకోండి. నవ్వటం గూడా గుర్తుందా? అది తెలుసు కదా మీకు. నవ్వలేకపోవడం అనేది ఒక రోగం అనేది. ఎందుకు నవ్వాలి అంటే మన గుండె కోసం నవ్వండి సార్. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి చాలా 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 స్టడీస్ చెప్పినాయి. నవ్వండి, ఆనందంగా ఉండండి అని. రెండోది హ్యాపీ హార్మోన్స్. ఎంత తిన్నా, ఎంత వర్కౌట్ చేసినా, ఏం చేసినా కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే మొత్తం జీరో అయిపోతాం కదా. మరి హ్యాపీ హార్మోన్స్ ఉండాలంటే అది. ఇంకా ఫైనల్గా మానవ సంబంధాలు. మనుషుల మధ్య సంబంధాలు ఏం బాగోవండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. మాడు మొహం వేసుకున్నోడిని, మసి మొహం వేసుకున్నోడి దగ్గరికి ఎవరైనా పోతామా? చిరాగ్గా ఉన్నోడి దగ్గరికి పోతామా? చిటమట్లాడేవాడి దగ్గరికి పోతామా? అలాగే నవ్వుతూ ఉండేవాడి దగ్గరికి వెళతామా? వెళ్ళమా? ప్లెజెంట్గా ఉండేవాడి దగ్గరికి. సో మరి ఈ పని అయితే చేసేయండి. ఇక ఫైనల్గా రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి అంటే మాత్రం నవ్వండి, నవ్వుతూ ఉండండి. ఇక నిద్ర గురించి తెలుసుకోవాలని ఉంది కదా. అంటే నిద్ర ఎందుకు ఉపయోగం ఏంటి అంటారా? అన్నీ ఇందులోనే చూసేస్తారా? నెక్స్ట్ రీల్ పోస్ట్ చేస్తాను, అందులో చూడండి. ముందు కామెంట్లో కాస్త ఒపీనియన్ చెప్పడం, స్పందించడం నేర్చుకుంటే చాలా చాలా విషయాలు అయితే నాకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. చెప్తాను. కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.